వెల్కమ్ టు హైపర్ న్యూస్. అనారోగ్యంతో బాధపడుతున్న పేదలు అప్పులు చేసి వైద్యం చేయించుకున్న వారు వైద్య బిల్లులతో సంప్రదిస్తే వారికి సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ నివాసంలో చిట్టమూరు మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన గుండె జబ్బుతో బాధపడుతున్న రామ్మూర్తి అనే రోగికి సీఎం సహాయ నిధి నుండి ఎల్ఓసి 4,50,000 రూపాయల మంజూరు పత్రాలను వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఆరోగ్య ఖర్చులకు అప్పులు చేసి ఇబ్బంది పడుతున్న వారు స్థానిక టీడీపీ నాయకులను సంప్రదిస్తే వారు మాకు తెలియజేస్తారని, సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పలు గ్రామాల నుండి ప్రజలు వచ్చి ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాలెం పంచాయతీలో ఎర్రబోతుల రామ్మూర్తి అనే ఆయనకి హార్ట్ ప్రాబ్లంగా ఉండింది. దానికి సంబంధించి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి హాస్పిటల్లో డాక్టర్లు అంచనా ఇచ్చారు. మేము అక్కడ ఉన్నటువంటి పెద్దలు మా శివకోటారెడ్డి గారు మా పిల్లల్ని పంపించారు. పంపించిన తర్వాత మేము సీఎం గారితో సంప్రదించిన తర్వాత సిఎంఆర్ఎఫ్ కింద 4,50,000 రూపాయలు ఎల్ఓసి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు. ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం బాబు గారికి. ఎందువల్లంటే నిజంగా ఇప్పటి వరకు నా కాన్స్టిట్యున్సీలో 80,10,617 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మీద పేదవాళ్ళకి తీసుకొచ్చారు ఈ 100 ఇయర్లోనే. ఇంకా కూడా మ్యాక్సిమం పేదవాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందువల్లంటే చాలామంది పేదవాళ్ళు తెలియక మాతో సంప్రదించకుండా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా 9 కూడా తీసుకొచ్చాను. కాబట్టి దయచేసి లోకల్గా ఉన్నటువంటి మా నాయకుల్ని సంప్రదించండి, లేదంటే ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీస్లో సంప్రదించండి. ఏదైనా ముఖ్యంగా లోకల్గా ఉన్న మా నాయకులు సంప్రదిస్తే మాకు కూడా పలానా తెలుస్తుంది. కాబట్టి ఎవరన్నా సరే బాధపడుతున్నా ఎలక్షన్ తర్వాత హాస్పిటల్లో ఏదైనా డబ్బులు ఖర్చు అయ్యంటే ఆ బిల్స్ మెడికల్ బిల్స్ ఉన్నాయి, కానీ ఖచ్చితంగా మీరు ఖర్చు పెట్టిన దాంట్లో ఖచ్చితంగా సగం తీసుకొస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. కాబట్టి దయచేసి అవకాశం ఉపయోగించుకోమని చెప్పి ఒకసారి తెలియజేస్తూ మరొకసారి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే పెద్దలు మా మోడీ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహావీర్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న జైన్ మందిరంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజా వీధిలో జైన్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యులు ధర్మేష్ చంద్ మాట్లాడుతూ భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు భగవాన్ మహావీర్ అంటే భగవాన్ మహావీర్ 2623 పుట్టినరోజు సందర్భంగా మా త్యాగరాజు వీధిలో ఉండే జైన్ టెంపుల్లో ఈ నుంచి పల్లకి సేవలు గూడూరులో తిప్పడం జరిగింది. దాని తర్వాత మధ్యాహ్నం అందరికీ అన్నప్రసాదాలు ఇక్కడ రాజా వీధిలో ఏర్పాటు చేసిన భక్తులు అందరూ వచ్చి హ్యాపీగా అన్నప్రసాదాలు స్వీకరిస్తూ జై మహావీర్. జైనమత ప్రచారకుడు వర్ధమాన్ మహావీర్ అని జన్మదినాన్ని పురస్కరించుకొని త్యాగరాజ వీధిలో వేయించేసి ఉన్న జైన మందిరంలో ఉదయాన్నే స్వామివారికి అత్యంత వైభవంగా ఘనంగా స్వామివారికి పల్లకి సేవ జరిగింది. అలానే తదనంతరం రాజా వీధిలో ఈరోజు మధ్యాహ్నం అంగరంగ వైభవంగా స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశాము. ఈ అన్నప్రసాదాన్ని అందరూ భక్తులు స్వీకరించి ఆ స్వామి కృపాపాత్ర కాగలని కోరుతున్నాము. లీజులు రెన్యువల్ కాని మైన్స్ గుట్టు చప్పుడుగా రాత్రులు మైనింగ్ కార్యకలాపాలపై విజయవాడ కాలుష్య నియంత్రణ మండలి అధికారి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు. మైనింగ్ లీజులు రెన్యువల్ కాని 50 ఏళ్ల మైనింగ్లలో గుట్టు చప్పుడుగా అర్ధరాత్రులు పనులు సాగిస్తున్నారన్న సమాచారం విజయవాడ కాలుష్య నియంత్రణ మండలి అధికారి అశోక్ కుమార్ కు అందిన సమాచారం అందటంతో బుధవారం సైదాపురం మండలంలోని మైనింగ్లపై మెరుపు దాడులు చేశారు. మండలంలోని రామసాగరం పంచాయతీలోని పద్మావతి మైన్, తుమ్మల, తలుపూరు, ఓరుపల్లి రెవెన్యూలోని కనకదుర్గ, ఉమామహేశ్వర మైన్, జయలక్ష్మి మైన్, చాగణంలోని వినాయక మైన్లను అర్ధరాత్రులు మైన్ కార్యకలాపాలు సాగటం వారు మెరుపు దాడులు చేశారు.
కనకదుర్గ ఉమామహేశ్వర మైక్ మైన్ లో వ్యక్తులు యంత్రాలు ఉండటం, అధికారులు లీజ్ లేకుండా ఎలా ఉన్నారని అక్కడ ఉన్న వారిని నిలదీశారు. కాగా మండలంలో ఓవైపు అక్రమ మైనింగ్లు సాగిపోతుండగా లీజులు ఉండి సిండికేట్ ద్వారా ఖనిజం పంపి వారు ఇచ్చిన రేటు ప్రకారం చన్నుకు డబ్బులు తీసుకోవడం ఇష్టం లేక తమపై అజమాయిషి ఏంటి అంటూ ఆ దెబ్బకు లీజ్దారులు మైన్లు ఓపెన్ చేయడానికి యాజమాన్యాలు ముందుకు రాక మైనింగ్ చదువుకున్నటువంటి మేనేజర్, నైపుణ్యత కలిగిన సిబ్బంది, వివిధ స్థాయిల్లో పనిచేసే వారు కార్మికులు 9 నెలలుగా పనులు లేక జీవనం కష్టంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గ్రామాల్లో వ్యాపారాలపై కూడా ఈ ప్రభావం పడింది. దీంతో గ్రామాల్లో కూటమి ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో మైనింగ్ నిలిపివేయడంతో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలోని వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మే నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి లైటింగ్, డెకరేషన్, చలువ పందిళ్లు, ప్రసాద సరుకులు సరఫరా కొరకు ఆలయ ఈవో రవికృష్ణ ఆధ్వర్యంలో సీల్ టెండర్ల కార్యక్రమం నిర్వహించారు. తక్కువ ధర నమోదు చేసిన వారికి పనులు అప్పగించారు. ఈ రెడ్డి పక్కన రాని కూర్చోండి. మా ఊరు రెడ్డి అది కాకుండా మనం కళ్యాణం రోజు సపరేట్గా ప్రత్యేక డెకరేషన్ చేస్తున్నాము. అది ఎట్లా చేస్తాం? మీరు ఒకేసారి చేస్తారు, అది పంపులు చేస్తారు. అది మీ లేదు మీ దేవస్థానం తరఫున 10 రూపాయలు పెట్టేస్తాం. లేదు మొత్తం పెట్టుకోవాలంటే నేనే పెట్టుకొని నేనే చేస్తాను. గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. విద్యుత్ దీప కాంతులతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ నిర్వహించారు. అనంతరం స్వామివారు హంసవాహనంతో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణపుర వీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు సాయి వ్రతంలోని పాల్గొని ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి నామస్మరణతో బాబావారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. సాయి ప్రసాద్ తీసుకోండి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.